अस्मद्गुरुभ्यो नमः। बोलो श्री लक्ष्मी नारायण भगवान की, श्री लक्ष्मी नृसिंह भगवान की। ఇప్పుడు మనం జరుపుకునేది శ్రీ లక్ష్మీనారాయణ హవనం హోమం అంటాం. లక్ష్మీనారాయణులు అంటే ఎవరు? ఎవరు వాళ్ళు? అన్ని నేనే చెప్తే మరి మీరెందుకు? తప్పైనా చెప్పాలి, సరిదిద్దుతాం కదా తప్పైతే. లక్ష్మీదేవి జగన్మాత. ఇంతకుముందే మంత్రం చెప్పడం, ఓం జగత్ ప్రసూత్యై అంటే ఈ జగత్తు అంతకు కూడా తల్లి. అందరికీ బ్రహ్మదేవుడికి కూడా తల్లి. రుద్రుడైనా బ్రహ్మ అయినా ఇంద్రుడైనా ముక్కోటి దేవతలు మనమే కాదు, ముక్కోటి దేవతలందరికీ మాతృరూపిణి తల్లి లక్ష్మీదేవి. జై శ్రీమంత. అందుకనే లక్ష్మీదేవిని పూజిస్తే ఎవరిని పూజించినట్టు? జగన్మాతను, మన అమ్మను కూడా పూజించినట్టు. అందుకే జగత్తు అందరిలో అమ్మ కూడా ఉంది కదా, మనం కూడా ఉన్నాం. మనని మనం కూడా పూజించుకున్నట్టే లక్ష్మీదేవిని ఆరాధిస్తే. లక్ష్మీదేవిని ఆరాధిస్తే ఏమొస్తుంది మనకి? ధనం వస్తే తీసుకుని హాస్పిటల్లో పెడుతుంది, ధర్మ కార్యాలకు పెట్టరు. లక్ష్మీదేవి పొరపాటున డబ్బు ఇస్తే ఏం చేస్తారు? తీసుకుని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అక్కడ తీసుకుని లక్షల కోట్లు పెడతారు. కానీ మన జవహర్ నగర్ దేవాలయం ఉంది, దానికి కొద్దిగా విరాళం ఇద్దాం, డెవలప్ చేద్దాం అనుకుంటారు ఎవరైనా? అందుకనే ఇవ్వదన్నమాట. వద్దులే, వీడికి ఇస్తే దుర్వినియోగం అవుతుంది, పాడు చేస్తాడు, వీడికి ఏం చేయాలో తెలియదు. అందుకనే మనకి ఏం కావాలి? ముందు యోగ్యత కావాలి. చిన్నపిల్లవాడు 1 కోటి రూపాయలు అడిగితే ఎవరైనా ఇస్తారా? మనం అడిగితేనే ఇవ్వరు. బ్యాంకు దగ్గర 10 లక్షలు ఏమనండి? 100 ప్రశ్నలు. ఏమిటి, ఎందుకు, ఎట్లా తీరుస్తావు అంటే యోగ్యత. నీకు తీసుకునే యోగ్యత ఉందా? ఇచ్చే శక్తి వాడి దగ్గర ఉంది, తీసుకునే యోగ్యత నీ దగ్గర ఉందా లేదా అనేది పరిశీలిస్తాడు. అట్లా భగవంతుడు నారాయణుడు మనకి ఏది ఇవ్వాలన్నా సరే మన యోగ్యతలను చూస్తాడు. వీడు ఎలాంటి వాడు, పుణ్యాత్ముడా పాపాత్ముడా, వీడికి ఇవ్వచ్చా ఇవ్వకూడదా, ఇవన్నీ చూస్తుంటే డాక్టర్ చెప్పిండు, పిల్లవాడికి స్వీట్ పెట్టొద్దండి అని చెప్పిండు. తల్లి తండ్రి ఇద్దరు ఉండంగా అప్పుడు ఏం చేస్తాడు? తండ్రి ఇంటికి స్వీట్ తేవడం మానేస్తాడు. స్వీట్ తెస్తే పాపం వాడు తిని చెడిపోతాడేమో అని తండ్రి భయం. కానీ తల్లికి ఏముంటుంది? భయంతో పాటు ప్రేమ కూడా ఉంటుంది. ఆయన బయట నుండి తేకపోతే ఏం పై, నేను ఇంట్లోనే తయారు చేసి పెడతాను. ఆమెకు వంట వచ్చు కదా, అన్ని తయారు అంటే తల్లి ప్రేమ. అలా భగవంతుడు మనలో యోగ్యతలు చూసినప్పుడు, ఏ యోగ్యత మనలో, ఏ అర్హత మనలో కనబడనప్పుడు లక్ష్మీదేవి పురుషకారం చేస్తున్నారు. అంటే రికమెండేషన్ చేస్తుందా? పోనీ మనవాడే, మన పిల్లాడే కదా, ఏం చూస్తావు కదా, వాడు 100 అడిగిందో 10 రాదు అని లక్ష్మీదేవి అట్లా రికమెండేషన్ చేసి స్వామి దృష్టి మన మీద పడేలాగా చేస్తుందట. చాలు, ఇంకా ఒక్కసారి ఆ స్వామి దృష్టి మన మీద పడితే చాలు, మన జన్మాంతరాల్లో చేసుకున్న పాపాలన్నీ నశించిపోతాయి, దరిద్రాలన్నీ అంతరించిపోతాయి, వ్యాధులు, దుఃఖాలు, కష్టాలు, నష్టాలు అన్నీ పోయి వైకుంఠ లక్ష్మి, మోక్ష లక్ష్మి మనకు లభిస్తుందట. ఈ మానవ జన్మకు చదువుకున్నా చదువుకోకపోయినా, సంపాదించినా సంపాదించుకోకపోయినా, ఆరోగ్యంగా ఉన్నా లేకపోయినా, మంచిగా ఉన్నా చెడ్డగా ఉన్నా, ఎట్లా బతికినా చాలు, చివరికి ఏం కోరుకోవాలంటే ఒకటి, మోక్షాన్ని. స్వామి తెలుసో తెలియకో ఏ జన్మలోనో ఏదో పాపం చేసుకున్నాం కాబట్టి మేము ఇన్ని కష్టాలు నష్టాలు అనుభవిస్తున్నాము, ఇక ముందు మాకు జన్మ అనేదే ఉండొద్దు, ఆ వైకుంఠంలో నీ పాదసేవ చేసుకుంటూ నిన్ను దర్శించుకుంటూ అలా ఉండిపోవాలి స్వామి అని కోరుకోవాలట. అది మనకు కోరుకోవడం తెలియకపోయినా కూడా లక్ష్మీదేవి తనే గురువుగా ఉండి, తనే అమ్మగా ఉండి మనకి స్వామి దగ్గర నివేదించి, అయ్యో వీడు మన భక్తుడయా, మన బిడ్డయా, మనమే కాపాడాలి అని చెప్పి ఆ స్వామికి చెప్పి అనుగ్రహిస్తుంది. ఆ విధంగా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే భూమి మీద మనకు లభించనిది ఏది ఉండదు. లక్ష్మి అంటే డబ్బు మాత్రమే కాదు, ఎన్నో రూపాల్లో ఉంటుంది లక్ష్మి. అన్ని రూపాలు లక్ష్మి రూపాలే. సంతాన లక్ష్మి, సౌభాగ్య లక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి,
ఐశ్వర్యలక్ష్మి, సామ్రాజ్యలక్ష్మి, రాజ్యలక్ష్మి, విజయలక్ష్మి, ఇట్లా ఏది కావాలన్నా మనకు లక్ష్మే. మంచి రూపం కావాలన్నా లక్ష్మీ కటాక్షం, మంచి ఆరోగ్యం కావాలన్నా లక్ష్మీ కటాక్షం, అవన్నీ లక్ష్మీదేవిని స్మరిస్తే కలుగుతాయి. అట్లే నారాయణుడిని స్మరిస్తే అన్ని దోషాలు తొలగిపోయి వైకుంఠ ప్రాప్తి లభిస్తుందట. అలాంటి ఉత్తమమైనటువంటి లక్ష్మీనారాయణ హోమాన్ని మనం ఈరోజు జరుపుకుంటున్నాం మాఘమాసంలో, ఆ స్వామి యొక్క అనుగ్రహంలో. తర్వాత వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరుపుకోవడం అనేది చాలా విశేషం. ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర ఎవరు ఉంటారు? మనకేం కావాలి? మానవుడికి ఏం కావాలి? ముఖ్యంగా సుఖము, డబ్బు. సుఖము, డబ్బు. సుఖం అంటే ఏంటి? దేంతో వస్తుంది? సౌకర్యాలు, దేంతో అంటే కరెక్టే. తిండి. మీరు ఎంత డబ్బు ఉన్నా మీకు సుఖం ఉండదు. 100 కోట్లు పక్కన పెట్టి మంచినీళ్ళు ఇవ్వకుండా తిండి పెట్టకుండా పెడితే ఏం చేస్తారు? సుఖం ఉంటుందా? అన్నం వల్ల సుఖం వస్తుంది. ఆ అన్నం ఇచ్చేది భూదేవి. ఒక పక్కన భూదేవి ఉంటుంది స్వామికి. మనకు ధనం కావాలి, ఐశ్వర్యం కావాలి, ఒక పక్కన లక్ష్మీదేవి. ఈ రెండింటినీ నేను మీకు ఇస్తాను. సుఖాన్ని ఇస్తాను, సంపదను ఇస్తాను. ఎవరితో నేను ఇవ్వను. 2 అమ్మవార్లు ఉన్నారు, వాళ్ళతో ఇప్పిస్తాను. నేనే ఇస్తాను, మోక్షాన్ని ఇస్తాను. ఇంకేం కావాలి? ఇంకా మానవ జన్మకి భూలోకంలో అన్ని సుఖాలు లభిస్తున్నాయి, సంపదలు లభిస్తున్నాయి, వైకుంఠం లభిస్తుంది. ఇక వేరే వాడి దగ్గర చేయి చాచాల్సినటువంటి అవసరం ఏముంది? పోనీ ఈ గుళ్ళో 40 రోజులు తిరిగిన కోరిక తీరలేదు, ఇంకో గుళ్ళో 41 రోజులు తిరిగితే తీరుతుందనే గ్యారెంటీ ఉందా? ఉంటే నేను కూడా వస్తాను. లేదు. అంటే మనకు ప్రాప్తం ఉంటే ఇక్కడే లభిస్తుంది, ప్రాప్తం లేదు మీరు ఎక్కడికి పోయినా లభించదు. సామెత చెప్తారు కదా, ఏ రాయి అయితేంది పళ్ళు రాళ్ళు కొట్టుకోవడానికి, ఫలానా రాయితోటే కొట్టుకోవాలని లేదు. కాబట్టి ఈ స్వామినే వేడుకోండి. వెంకటేశ్వర స్వామిని మించిన దైవతం లేదు. వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అని. కాబట్టి ఆ స్వామిని మనసారా నమ్ముకోండి. మనలో ఉన్నాడు, అంతర్యామిగా మనను అన్ని వేళలా రక్షిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ లక్ష్మీనారాయణ ఒకసారి యజ్ఞ రూపంలో కొలుచుకుందాం. అయితే మనం రోజు కొబ్బరికాయలు ఏదో నైవేద్యం పెడితే అవి మళ్ళీ మనమే తింటాం ప్రసాదమని. కానీ అగ్నిలో ఆహుతి చేసింది మాత్రం మళ్ళీ వెనక్కి రాకుండా చక్కగా స్వామిని చేరుకుంటుంది. భగవంతుడు దాన్ని స్వీకరిస్తాడన్నమాట. ఆ శేష రూపంలో బూడిదే మిగులుతుంది, ఇంకేం లేదు. కాబట్టి ఈ యజ్ఞం ద్వారా మనకు ఒక నీతి తెలుస్తుంది. ఎన్ని ఉన్నా సరే అవన్నీ చివరికి ఏమవుతాయి? మీరు నవధాన్యాలు వేస్తున్నారు, ఏమవుతుంది? బూడిద. కట్టెలు వేస్తున్నాం, బూడిదే అవుతుంది. నెయ్యి వేస్తున్నాం, బూడిదే. మీరు ఏమేసినా బూడిదే. మనిషి కూడా ఎలా బతికినా సరే చివరికి బూడిదే అనే జ్ఞానం అది వస్తే ఇంకా అంతకంటే ఎక్కువ ఏమీ లేదు మనిషి కనబడ. అహంకారాలన్నీ తొలగిపోతాయి. మనిషిని నాశనం చేసేది ఏంటి? అహంకారం. ఆ అహంకారం ఒక్కటి ఉంటే దానికి వేరే శత్రువులు అక్కర్లేదు. 1000 మంది శత్రువులు మన పక్కన ఉన్నట్టే. జై శ్రీమన్నారాయణ. గోవింద. ఓం శ్రీ నమః. శ్రీమన్ కృపాజల నిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్తనత వత్సల సర్వశేషం స్వామిన్ సుశీల సులభాశ్రిత పారిజాతః శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించనః వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. ఓం శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. శ్రీమన్నృసింహ విభవే గరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ భవౌషధాయ కృష్ణార్విశ్చికజలాగ్నిభుజంగరోగక్లేశవ్యయాయ హరే గురవే నమస్తే. లక్ష్మీదేవిని మనం భగవంతుణ్ణి రకరకాలుగా కోరుకుంటాం. ఎన్నని కోరుకుంటారు చెప్పండి? ఎన్నని కోరుకు మనకు బుద్ధికి తోచినన్నే కోరుకుంటాం, తోచని కోరుకోరు. ఒక బాస్ ఉన్నాడు, ఉద్యోగం చేసే దగ్గర యజమాని, మన పై ఆఫీసరు లేదా యజమాని, వాడు మనతో గొడవ పడుతుంది. అప్పుడు ఏం కోరుకోవాలి? గొడవ ఇంకొంతో గొడవ వస్తుంది.
వీడితో తగ్గిస్తే ఇంకొంతో వస్తుంది కదా. అంటే ఈ గొడవకు కారణం ఏమిటో అది లేకుండా చెయ్యి. తప్పు వీరితో ఉండొచ్చు, ఆంటీ ఉండొచ్చు, ఎవరితో తెలియదు. కానీ తగ్గుండాల్సింది ఎవరు? ఉద్యోగం కావాలంటే వాడి దగ్గర వాడు కొట్టినా తిట్టినా పడి ఉన్నారు, లేదంటే పోతుంది, ఉద్యోగం ఊడిపోతుంది. అట్లా మనలో ప్రతి మనిషిలో అహంకారం అనేది ఉంటుంది. ఆ మధ్యన సినిమాలో కూడా డైలాగ్ వచ్చింది, ఎక్కడ తగ్గాలో నేర్చుకోవాలి. అలా తగ్గడం నేర్చుకుంటే ఇంకేం లేదు, అంతకంటే ఎక్కువ అన్నీ వచ్చేస్తాయి. అది లేకపోతే నువ్వు ఢిల్లీకి చక్రవర్తి అయినా, ఇప్పుడు మోడీ ఉన్నాడు, ఎక్కడ ఎవరితో ఎట్లా మాట్లాడాలో తెలుసు, ఎవరితో ఎట్లా వ్యవహరించాలో తెలుసు. కాబట్టి ప్రపంచ విఖ్యాతిగాంచింది ఆయన, ప్రపంచం మొత్తం కొనియాడుతుంది. మరి అట్లాంటిది అంటే ఒక వ్యక్తి గురించి చెప్తున్నా, ఆయన పార్టీ సంబంధం రాజకీయం మనకు అక్కర్లేదు, ఆయన వ్యక్తిత్వం గురించి చెప్తున్నాను. కాబట్టి మరి మనం ఎట్లా ఉండాలి? ఆయన అంత ప్రధానమంత్రి అట్లా ఉంటే మన ఆఫ్టర్ ఆల్ మనం ఏంటి? నథింగ్. అవునా? కాబట్టి ఎవరి దగ్గర, తల్లి దగ్గర, తండ్రి దగ్గర, భార్య దగ్గర, భర్త దగ్గర ఎట్లా ఉండాలి, ఒక రాజు దగ్గర, మన సబార్డినేట్, మన ఆఫీసర్ దగ్గర ఎట్లా ఉండాలి అని తెలుసుకోవాలి. అలాంటి జ్ఞానాన్ని కూడా లక్ష్మీదేవి ఇస్తుంది. అయ్యా